మహాగరుడ ప్రేమ స్వరూపి నమ్మదైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నా దేవ, ఇదిగో ఈ వాల్ పోస్టర్ని ఓపెన్ చేయుచుండగా నా తండ్రి, ఎక్కడెక్కడికైతే ఇది వెళ్ళబోతుందో నా తండ్రి, అక్కడ నుండి ప్రజలు తరలివచ్చేటట్టు సహాయం చేయండి నా తండ్రి. ఎంతమంది అయితే ఇది చూస్తున్నారో నా దేవ, వారందరూ నా దేవ ఖచ్చితంగా వచ్చి ప్రార్థనా పూర్వకంగా వారి సాక్ష్యాలు కూడా ఇచ్చేటట్టు సహాయం చేయండి తండ్రి. అనేక ప్రాంతాలకి నీవే వాల్ పోస్టర్ని చేర్చమని. ఇది ఎవరి ఘనత కొరకు కాదు నా తండ్రి, కేవలం నీ మహిమ కొరకే నా దేవా. ఇది నీ ఘనత కొరకే నా తండ్రి. ప్రవేశనామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓపెన్ చేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైన యేసుక్రీస్తు నామములో ఈ వాల్ పోస్టర్ని ఓపెన్ చేయిస్తున్నాము. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చాలా మంది అన్నారు ఇంతకు ముందు సంవత్సరాలు కూడా, ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఓనుగా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు వేయించుకోవటం జరిగింది. కనుక ఆలకించండి. మీకు ఒకవేళ ఇవి కావాలి అంటే మా కింద ఇచ్చిన నెంబర్లకి కాంటాక్ట్ అయితే మీకు పిఎస్డి చేయటం జరుగుతుంది. కనుక ఈ మాటలు ఆలకించండి. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించండి. గవర్నమెంట్కి సంబంధించిన స్థలాల్లో వాల్ పోస్టర్లు వేయవాకండి. అలాగే టెంపుల్స్, గుడులు ఉన్న చోట్ల కూడా గుడులకి వాటికి వేయవాకండి. అలాగే స్కూల్స్ దగ్గర కూడా, స్కూల్స్ గోడల మీద కూడా వేయవాకండి. అలాగే కొత్తగా కట్టిన హౌసెస్ మీద కూడా పొరపాటును కూడా వేయవాకండి. ఈ మాటలు ఆలకించండి. అక్కడ వేసినట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ప్రతి ఒక్కరు ఆలకించి కొన్ని జాగ్రత్తలు తీసుకొని, అలాగే ఎక్కడెక్కడికైతే మీరు వెళ్ళి వాల్ పోస్టర్లు అంటించాలనుకుంటున్నారు, రాత్రి వేళ వెళ్తారు కనుక కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే చాలా మంది నైట్ టైమ్స్ వెళ్తూ ఉంటారు కనుక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరిని ఇద్దరిని మీ వెంట పెట్టుకొని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళవాకండి. ఒకవేళ మీరు మేము పలానా ప్రాంతంలో వేశాము అని మీరు ఎవరైనా మాకు తెలియజేయాలనుకుంటే ఆ నెంబర్స్కి మీరు వాట్సాప్లో వీడియో తీసుకొని మీరు సెండ్ చేయొచ్చు. ఎందుకంటే పరిచర్య ఎన్ని ప్రాంతాలకు వెళ్తుందో కూడా మాకు కూడా అర్థమవుతుంది. కనుక ఈ మాటలు ఆలకించండి. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఈ చెప్పబడిన ప్రతి ఒక్క మాటని జాగ్రత్తగా ఆలకించి ఈ జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా తీసుకొని ఫ్లెక్సీలు కానీ, పోస్టర్స్ కానీ ఏమేమైతే ఉన్నాయో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అందరం మీటింగ్స్లో కలుసుకుందాం.